హాయ్ గాయ్స్, నేను ఇవాళ చూపించబోతున్న చెట్టు దాని ఉపయోగాలు ఏంటో నేను చూపిస్తాను. చూడండి, నేను చూపించబోతున్న చెట్టు ఇదేనండి. దీన్ని ఊడువాకు అంటారు. ఈ ఊడువాకుని చిన్నపిల్లలకి పొగేయడం అంటూ చేస్తారు. అంటే న్యూ బోర్న్ బేబీస్కి పొగేస్తారండి. అంటే కోల్డ్ కఫ్ కాకుండా ఇది నయం చేస్తుందని చెప్తారు. అందుకని నేను ఇవాళ తెంపుతున్నాను. ఎలా దీని ప్రాసెసింగ్ ఎట్లనో చూసి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఒకవేళ చాలామంది పిల్లలకి కోల్డ్ కఫ్ తగ్గదండి. నేను ఈ కొన్ని లీవ్స్ మాత్రమే తీసుకున్నాను. దీన్ని ఎండబెట్టాలండి. ఎండబెట్టే ప్రాసెస్ని కూడా నేను చూపిస్తాను. ఎండబెట్టిన తర్వాత ఎలా ఉపయోగించాలో చూపిస్తానండి. ఇంకా ఊడువాకునైతే అయితే నేనైతే డ్రై చేసేసుకున్నాను. అంటే ఎండలు బాగా కొడుతున్నాయి కదా, ఆ లీవ్స్ని అయితే నేను బాగా కొంచెం స్టోర్ చేసుకున్నాను గాయ్స్. స్టోర్ చేసుకొని ఎక్కువ మట్టుకు ఒక కవర్లో పెట్టేసుకున్నాను. నాకు కావాల్సినంతగా తీసుకొచ్చుకున్నాను పిల్లకి పొగేయడానికి. ఇంకా ఎల్లిపాయ పొట్టు కూడా దొరుకుతుంది కదా మామూలుగా మన ఇంట్లో కానీ పక్కింట్లో కానీ. అంటే అల్లం తీసేటప్పుడు వెల్లిపాయలు కూడా యాడ్ చేస్తాం కదా, ఆ పొట్టును నేనైతే స్టోర్ చేసుకుంటాను. పక్కింటి వాళ్ళని కూడా అడిగి వాళ్ళది కూడా నేను పొట్టు స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే ఇది వర్షాకాలం చలికాలం రాబోతుంది కదా, పిల్లలకైతే ఇంకా కోల్డ్ కఫ్ నుంచి చిన్న పిల్లలు కదా ఏం చెప్పగలుగుతారు. అందుకని నేను ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటా. ఇంకోటి వామన్ కూడా యాడ్ చేశాను గాయ్స్. యాడ్ చేసి ఆ 3 కలిపి ఉంగళంలో వేయడం వల్ల ఆ పొగ వస్తుంది. మ్యాక్సిమం అయితే దగ్గు జలుబు అయితే అస్సలు రాదండి ఇలా చేయడం వల్ల. పల్లెటూరు వాళ్ళకైతే ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇంకోటి సిటీ వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంటే సొంతిల్లు అయితే చేసుకోవచ్చు, దానిదేం ప్రాబ్లం లేదు. కానీ రెంటెడ్ హౌస్ వాళ్ళు అయితే ఇంకా ఆంటీ అంకుల్ వాళ్ళు ఎవరైనా ఊరుకుంటారు కదా, ఎందుకు మీ ఇంట్లో మీ రూమ్లో నుంచి పొగ వస్తుంది అని కొందరు అంటారు కదా. ఇంకా పట్టించుకుంటారు కదా, కొందరు పట్టించుకుంటారు, కొందరు పట్టించుకోరు. అందుకని మనమైతే ఇలా మన చిన్నపిల్లలకి ఇలా చేయడం వల్ల ఇంకోటి పిల్లలు బాగా స్ట్రాంగ్గా అవుతారండి. ఇలా పొగ వేయడం వల్ల అంటే గట్టి పడతారని అంటారు కదా, నేను ఆ మెథడ్లో చెప్తున్నాను. బాగా గట్టి పడతారండి ఇలా పొగ వేయడం వల్ల. మా పిల్లలు ఇద్దరు పిల్లల్ని చూశాను కదండి, ఇద్దరు పిల్లలకి బాగా వేసాం పొగ. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదు. 100% ఫేస్ చేయలేదండి. ఎక్కువ మట్టుకు మేము హాస్పిటల్స్కి కూడా వెళ్ళాము. ఏదైనా ఇంకా ఇంట్లోనే న్యాచురల్గానే వాడతాను మా పిల్లలకైతే. మీరైతే ఇలాంటి టిప్స్ని కొన్ని న్యూబర్న్ బేబీస్కి అయితే ఇలాంటివి పెట్టండి. కోల్డ్ అయితే పిల్లలు అయితే తట్టుకోరు. ఇంకోటి ఛాతీ నిండడం, అంటే జుల్లు సరిగ్గా తీయరు కదా, కొందరు పిల్లలు తీస్తారు, కొందరు పిల్లలు తీయరు. అందువలన ఇలాంటివి చేయడం వల్ల పిల్లలకైతే బెటర్గా ఉంటుంది. ఎన్నో అనుకుంటాం పిల్లలు పుట్టిన తర్వాత కానీ అన్నీ జరగవు. ఇంకోటి పిల్లల్ని అయితే హెల్తీగా ఉంచుకోవాలని ప్రతి మదర్కి ఉంటుంది, ప్రతి ఫాదర్కి ఉంటుంది కదా. అందుకని ఈ చిన్న చిన్న టిప్స్ ఇంట్లో ఉన్నవే వాడండి. చిన్నపిల్లలకి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదండి మ్యాక్సిమం అయితే. నాకు తెలిసి అయితే ఇంకా ఫైనల్గా మా చిటితల్లికి అయితే పొగేసిన తర్వాత ఇంకా కాటుక పెడుతుంటే తను ఇంకా మెదులుతూ ఉందండి, ఇలా చేస్తుంది. మ్యాక్సిమం అయితే తను మేల్కొని ఉన్నప్పుడైతే అస్సలు కాటుక పెట్టలేను నేను చిటితల్లికి. ఇలా ఐబ్రోస్ అయితే పెడుతున్నాను. దయచేసి మీరు మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి గాయ్స్. మా చిరుతలు అయితే మంచిగానే అవుతుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అయితే. మరెన్నో వీడియోస్ కోసం ఫుడ్ వీడియోస్ కూడా చేస్తాను చిన్నపిల్లల కోసం. మా పాప అయితే అసలు మిల్క దగ్గర ఉన్నప్పుడు అయితే నేను కాటికి అస్సలు పెట్టలేను, కదిలిస్తూనే ఉంటుందండి. చిన్నపిల్లలు కదా అసలు పెట్టలేమంతే. చిన్నపిల్లలు అది ఇది కదిలిస్తూ ఉంటారు కాబట్టి అటు ఇటు వెళ్ళిపోతుంది. నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి, మసాజ్ వీడియో. ఆ వీడియోని చూసి మీ పిల్లలకి కూడా అలానే మీరు మసాజ్ చేయడం వల్ల పిల్లలు బాగా గ్రోత్ అవుతారు. ఎదుగుదల కూడా చాలా బాగుంటుందండి. కొందరు నడవడికలా అనిపిస్తుంది, చిన్నపిల్లలు నడుస్తుంటే కాళ్ళు సొట్టపోయినాయి, వీనికి సొట్టకాలు ఉన్నాయిరా అని అనుకుంటాం కదా. అలా కాకుండా ఉండాలంటే ఇలా చేయండి గాయ్స్. అంటే తోమే వాళ్ళు, అంటే మసాజ్ చేసే వాళ్ళు లేకుంటే, అంటే పెద్దవాళ్ళు లేకుంటే కొందరికైతే ఇబ్బంది అవుతుంది కదా. ఇలా చేస్తే కూడా కాళ్ళు చక్కగా అవుతాయండి. అంటే స్నానం చేయించిన తర్వాత పిల్లలు బాగా డీప్ స్లీప్లో ఉంటారు కదా, అప్పుడైతే మీరు ఒక పని చేయండి, కాళ్ళపైన బాగా బరువు పెట్టండి. అంటే వాళ్ళు తట్టుకునే శక్తి ఉండేటట్టుగా బరువు పెట్టారంటే వాళ్ళకు కాళ్ళు చేతులు అనేవి మంచిగా చక్కగా ఉంటాయండి. అంటే కొందరు మసాజ్ చేయకుండా అప్పటికప్పుడే స్నానం చేసే వాళ్ళు ఉంటారు, కొందరికి మసాజ్ చేయడమే రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే నేను ఇలా చెప్తున్నాను.
కంపల్సరీ అయితే కాళ్ళు చేతులు అయితే ఈక్వల్గా అవుతాయండి. అలా బరువు పెట్టడం వల్ల చాలా వరకు అయితే బరువు పెట్టడం వల్ల పడుకున్నప్పుడు స్ట్రైట్గా అవుతాయండి. మీరైతే ఒకసారి పెట్టి చూడండి. ఒకవేళ అంటే మసాజ్ చేసే వీలు లేక లేకపోతే మాకు మసాజ్ చేసేవాళ్ళు లేరు అని బాధపడే వాళ్ళు ఇలా చేయండి. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలకైతే వీళ్ళ అక్క అయితే ఇవాళ అమ్మ చెల్లికి మంచిగా ఫ్యాషన్ బొట్టు పెట్టమ్మా అని నన్నైతే రిక్వెస్ట్ చేసింది. నేనైతే ఇలా పెట్టాల్సి వచ్చింది ఇవాళ. ఏదో నాకు వచ్చినట్లా పెట్టాను. కామెంట్స్ మాత్రం చేయకండి ఇలా ఉందేంటి పర్ఫెక్ట్గా పెట్టలేదు అని. ఇలా అయితే మాకున్న దాంట్లో అయితే మేమైతే ఇలా పెట్టుకున్నాం. ఇలా రెడీ చేసేసాను మా చిడితల్లినైతే. ఇంకేంటి గాయ్స్, మా వీడియోస్ని పక్కా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో వీడియోస్ కోసం నేనైతే ఇలా బరువు పెడుతున్నాను. నాకైతే ముందు జాగ్రత్త ఎక్కువ, ఎందుకంటే ఆడపిల్ల కదండి. ఎంతైనా కాళ్ళు చక్కగా చేతులు చక్కగా అంటే నడవడికను బట్టి చూస్తారు కదా. అందుకని నేనైతే ఇలా ఫాలో అయ్యాను. ఎప్పుడైనా అంటే ఎవరికైనా నేను ఫాలో అవుతాను. ఎస్పెషల్లీ ఆడపిల్లకు కాళ్ళు చేతులు చక్కగా ఉండాలి, చక్కగా నడవాలి అని ఎవరైనా కోరుకుంటారు కదా. అందుకని నేను ఇలా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. బాయ్.